సరే, అయితే ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్ జరిగిన ఏరియాల్లో గవర్నమెంట్ డిమాలిష్ చేస్తుంది కొన్ని కట్టడాలని. సో ఆ ఏరియాలో చెరువులు ఉండొచ్చు, కుంటలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. అవునండి. ఓకే, ఇప్పుడు డిమాలిష్ చేసినంత మాత్రాన మళ్ళీ అక్కడ చెరువులు యాజిటీస్గా ఏర్పడే అవకాశం ఉందా? దానికి ఏదైనా గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ అంటే ఏదైనా ప్రాసెస్ ఉందా దానికి? ఇక్కడ మన ఇండియా ఇక్కడ కాకుండా వేరే చోట ఇట్లాంటివి ఏమైనా జరిగి వాటిని రికవర్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చెరువుల్ని మళ్ళీ న్యాచురల్గా అవి ఎంక్రోచ్మెంట్ గురవ్వక ముందు ఏ షేపులో ఉన్నాయో పూర్తిగా ఆ షేప్కి తీసుకురావటం అయితే అసాధ్యం అండి. ఇది నేను చెప్పేది కాదు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారే చెప్తా ఉన్నారు. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళొద్దు అని ఆయన చెప్తున్నారు. పూర్తిగా రివోక్ చేస్తామని చెప్పట్లేదు, అది సాధ్యం కూడా కాదు. ఎంతవరకు వీలైతే అంతవరకు 10 acres రివోక్ చేయగలిగితే 10 acres చేస్తాం, 15 చేయగలిగితే 15 చేస్తామని ఆయన చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రివోక్ చేసినవి ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అలాగే అసలు లేని ఆర్టిఫిషియల్ లేక్స్ని క్రియేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ ఎంక్రోచ్మెంట్కి ముందు ఎలా అయితే ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటర్ బాడీస్ అన్నీ వాటికి అటాచ్డ్గా గొలుసుకట్టు చెరువులు అని మనం చెప్తా ఉన్నాం. ఒక చెరువుకి లింక్ ఈ పూర్తి స్థాయిలో రివోక్ అయ్యి ఆ లింక్ ఏర్పడటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ లింక్ పైన ఎలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఈవెన్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, అది ఐడెంటిఫై చేయటమే కష్టం కదా. సాధ్యమైనంత వరకు చేస్తామని మాత్రమే రంగనాథ్ గారు చెప్తున్నారు. సరే, అయితే ఇప్పుడు మనకి మూసీ పరివాహక ప్రాంతంలో కూడా కొంతమందికి వాళ్ళ ఇళ్ళకి కొన్ని బోర్డులు అంటించి ఇది కూల్ చేస్తున్నామని చెప్పేసి కొంచెం ఒక టెరిఫిక్ ఇది క్రియేట్ అవుతుంది అక్కడ కూడా. అవునండి. సో మరి వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్గా వాళ్ళని ఎక్కడైనా ఉంచే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుందా? లేకపోతే అట్లాంటి ఐడియాస్ ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర? లేదంటే ఊరికే కూల్ చేసి ఇప్పుడు ఏదైతే మనకి అమీన్పూర్లో ఇక్కడ కొన్ని చోట్ల జరిగినాయి ఈ సంఘటనలాగా అది కూడా జరుగుతుందంటారా? ఎస్ అండి, అసలు ఈ హైడ్రా స్టార్ట్ చేసిందే మూసీ రివర్ ఫ్రంట్ని దృష్టిలో పెట్టుకొని. గవర్నమెంట్ అది ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా మూసీ రివర్ ఫ్రంట్ అనేది చీఫ్ మినిస్టర్ గారు ప్రాజెక్ట్ ప్లస్ తెలంగాణ గవర్నమెంట్కి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, 1 lakh crore ప్లస్ ప్రాజెక్ట్ అది. సో ఇప్పుడు మూసీ రివర్ బెల్ట్లో ఆల్మోస్ట్ 50,000 ఫ్యామిలీస్ అక్కడ నివాసం ఉంటున్నారని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. రేవంత్ రెడ్డి గారు అయితే స్వయంగా చెప్పారు, మూసీ రివర్ బెల్ట్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ హౌసెస్ అలాట్ చేస్తాము, వాళ్ళందరినీ డబల్ బెడ్రూమ్ హౌసెస్కి అలాట్ చేసి డబల్ బెడ్రూమ్ హౌసెస్కి తరలించిన తర్వాతే ఈ కూల్చివేతల కార్యక్రమం చేపడతారని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పున్నారు. దాని రిలేటెడ్ సర్వే కొన్ని NGO ఆర్గనైజేషన్స్, సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా ఆ ఫ్యామిలీస్తో మాట్లాడటం, మన పొన్నం ప్రభాకర్ గారితో కలిసి మూసీ రివర్ బెల్ట్లో ఏవైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను విజిట్ చేయటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు ఇష్టపూర్వకంగానే అక్కడి నుంచి బయటకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని అడగటం, వాళ్ళందరూ కూడా డబల్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని గవర్నమెంట్ చెప్తుంది. కానీ దీనిలో ఒక సమస్య ఉంది, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ కొన్ని రిక్వైర్మెంట్స్ని కానీ వాటిని ఎట్లా అడ్రస్ చేస్తారని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళకి గురుకులాల్లో లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళని ఎక్కడైతే తరలిస్తారో ఆ నియర్ బై ఏరియాస్లో ఆ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా ఆ పిల్లలకి ఏర్పాటు చేస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తామని గవర్నమెంట్ హామీ ఇస్తూ ఉంది ఆ పేదలకి. మూసీ రివర్ బెల్ట్లో కేవలం పేదలే లేరంటే రిచ్ పీపుల్ కూడా ఉన్నారు మూసీ రివర్ బెల్ట్లో, వాళ్ళందరికీ హామీ ఇస్తూ ఉంది. సో 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ విల్లింగ్ టు గో అని గవర్నమెంట్ చెప్పే సమాధానం. అందులో వాస్తవాలు ఎంత అనేది మనం చెప్పలేము. మేబీ నిజంగానే ఇష్టపడవచ్చు, ఎందుకంటే మూసీ రివర్ బెల్ట్లో నివసించడం అనేది హ్యాపీ అఫైర్ అయితే కాదండి, చాలా దారుణంగా ఉంటుంది లైఫ్. సో డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తే ఒక డీసెంట్ లైఫ్ వస్తుంది కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడవచ్చు కూడా.